హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే మీకు భగవద్గీత బోధించాలి అనుకుంటున్నాను. ఈ 18 రోజుల భగవద్గీత అనే ఈ పవిత్ర ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానుంది. పాండవుల తరపున ఉన్న అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్యలో నిలవమని శ్రీకృష్ణుని కోరుతాడు. అప్పుడు అర్జునుడు తనకు ఎదురుగా ఉన్న వారిలో తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, బంధువులు, స్నేహితులు కనిపిస్తారు. వారిని చూసిన అర్జునుడు హృదయం ద్రవిస్తుంది. అతను ఇలా అంటాడు: నా స్వంత వారిని చంపి పొందే రాజ్యం నాకు అవసరం లేదు. బాధతో అయోమయంతో అతని చేతులు వణుకుతాయి. తన గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది. చివరికి అర్జునుడు శ్రీకృష్ణుడితో నేను ఈ యుద్ధం చెయ్యలేను అని చెబుతాడు. ఈ అధ్యాయం మనకు నేర్పిన పాఠం ఏమిటి? మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. భయం, బాధ, సందేహాలు మనల్ని బలహీనుల్ని చేస్తాయి. కానీ సమస్యల నుండి పారిపోవడం పరిష్కారం కాదు. సరైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం ఉంటే ఏ సందేహాన్నైనా అధిగమించవచ్చు. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశానో లేదో, బయటైతే వర్షం పడుతుంది. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో కృష్ణుడు ఎప్పుడు నాతోనే ఉంటాను నమ్ముతాను.